జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో నాయకులకు చుక్కెదురవుతోంది. కాలనీలో అభివృద్ధి పనులు చేపట్టలేదంటూ పటాన్చెరులోని భరత్ నగర్ వాసులు నేతలకు ఝలకిచ్చారు. తమ కాలనీకి రావద్దంటూ బ్యానర్స్ కట్టారు. నేతలకు ఓటు అడిగే హక్కు లేదంటూ వారు స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార పర్వం మొదలైంది. పటాన్చెరులోని భారతీనగర్ 111 డివిజన్లోని రోడ్ నెంబర్ 17లో నేతలు ఎన్నికల ప్రచార పర్వాన్ని మొదలుపెట్టారు. అయితే కాలనీకి వచ్చిన నేతలు బ్యానర్ చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. తమ కాలనీలో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు కావున ఓటు అడిగేందుకు తమ కాలనీకి రావద్దంటూ కాలనీ వాసులు ఓ బ్యానర్ను ఏర్పాటు చేశారు. కాలనీ ఏర్పడి 30 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ రోడ్లు, డ్రైనేజీలు లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కాలనీ అభివృద్ధి చేశాకే ఓటు అడిగేందుకు రావాలంటూ తెగేసి చెబుతున్నారు ఆ కాలనీ ప్రజలు. ప్రధాన సమస్య అంటే కాలనీ ఇదంతా ఇలిటరేట్ కూడా కాదు సార్, మంచి ఎడ్యుకేటెడ్ ఉన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చేసి ఏదైతే మన పొల్యూషన్ ఇండస్ట్రియల్ ఏరియా హైలీ పొల్యూటెడ్ త్రూ అవుట్ వరల్డ్ లో చూసుకుంటే మనది ఆంధ్రప్రదేశ్లో పోతే పొల్యూటెడ్ ఏరియా ఎక్కడంటే హైదరాబాద్ ఎక్కడంటే పొటెన్షియల్ ఎంత పాయిజనస్ ఉందనంటే లైఫ్ స్పాన్ వేరే కంట్రీతో పోతే 10 years మనం తక్కువైంది. అయినా కానీ ఈ పొల్యూషన్ ని ఎవరు క్లియర్ చేయలేకపోతున్నారు. ఇక్కడ వచ్చేసి బాయ్కాట్ 230 హౌసెస్ ఎన్నో ఉన్నాయి రఫ్ గా. అయితే వాళ్ళ 30 years ఇది కాలనీ బాడీ 35 years. లాపురంలోని భారతీనగర్ 111 డివిజన్లో గతంలో చేసిన అధికారులు కార్పొరేటర్ కానీ ఎంపీపీ కానీ ఎమ్మెల్సీ గారు కానీ ఎలాంటి పని చేయడం లేదు. ఇక్కడ మోరీలు ఎక్కడ జామ్ అయినాయి. ఈ రోడ్లు కూడా ఎక్కడ ఎవరైతే సొసైటీ అధికారులు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరనే రోడ్ వేసుకోవడం జరిగింది. వేరే వాళ్ళ దగ్గర ఎవరి ఇంటికి రోడ్ వేయలేరు. ఈ రోడ్ నెంబర్ 17 626 నుంచి 696 వరకు ఉన్న రోడ్డు ఇంతవరకు ఎన్నోసార్లు వినపం ఇచ్చిన ఇంతవరకు మా కాలనీలో ఇలాంటి రోడ్ వేయడం లేదు. అందువల్ల మా కాలనీ వాళ్ళు మొత్తం 230 ఓట్లు ఉంటాయి ఆ లైన్లో. దానిపై మొత్తం బహిష్కరించడం జరుగుతుంది.